గండేపల్లి మండలం పి నాయకంపల్లిలో శివ పంచాయతీ క్షేత్రాన్ని శృంగేరి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతీ స్వామి గురువారం సందర్శించారు. నూతనంగా నిర్మించిన గోశాల, యాగశాల, పాకశాల, ప్రవచన మండపాన్ని జగద్గురు ప్రారంభించారు. మండపంలో ఉన్న గోవులకు పూజలు చేసి గోగ్రాసం తినిపించారు. అదేవిధంగా హోమాల వద్ద స్వామివారికి వేద పండితులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ బంగారయ్య శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శంకరాచార్యులు మాట్లాడుతూ, ఒకే పరమాత్మ అన్ని దేవుళ్లలో మనకి దర్శనం కలిగిస్తుంది అనే విషయాన్ని శంకరాచార్యులు ఉపన్యాసం ఇచ్చారని అన్నారు. పంచాయత్ దేవతలను ఒకే పీఠంలో ఉంచి పూజించడం అనే పద్ధతి శంకరాచార్యులు తీసుకువచ్చారని, తారతమ్య దృష్టి ఎవరికీ ఉండకూడదని తన గురువు శంకరాచార్యులు చెబుతూ ఉంటారని అన్నారు. సభ అనంతరం కాట్రావులపల్లి మీదుగా జగ్గంపేట మండలం ఎర్రిపాక గ్రామంలో ఉన్న జ్యోతిర్లింగాలను ఆయన దర్శించుకున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, చైతన్య విద్యా సంస్థల చైర్మన్ చైతన్య రెడ్డి, గ్రామ నాయకులు మల్లిరెడ్డి పాపారావు, ఎస్వీఎస్ అప్పలరాజు, గండేపల్లి మండల అధ్యక్షులు పోతుల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలకు పూర్వం మన దేశంలో అవతరించి ధర్మోద్ధరణ చేశారు అనేటటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది. ఇవాటి రోజున ఇటువంటి ధార్మికమైన వాతావరణాన్ని ఈ దేశంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ యథాసంభవంగా ధర్మానుష్ఠానం చేస్తూ శ్రేయస్సుని పొందుతూ ఉన్నాము. ఇన్ని క్షేత్రాన్ని చూస్తూ ఉన్నాం. ఈ సనాతన వైదిక ధర్మ పరంపరను చూస్తూ ఉన్నామనంటే దానికి కారణం నిస్సందేహంగా జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. శంకరాచార్యుల వారు ఈ ధర్మాన్ని అత్యంత దృఢంగా సంస్థాపన చేశారు. ఎంత దృఢంగా సంస్థాపన చేశారు అనంటే వారి అవతారం పూర్తయి వారు ధర్మ సంస్థాపన చేసి 1200 సంవత్సరాలు గడిచినా కూడా ఆ పరమాత్మ యొక్క కృపకు పాత్రలు కావచ్చు అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు ఉపదేశించి అందరూ ఆస్తికుల్లోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ అంటే ఇది ఎలాగా లోకంలో చిన్నపిల్లలకి తల్లిదండ్రులు రకరకాల బట్టలు కొంటారు. మన పిల్లలకి ఏం బాగుంటాయో, ఎలాంటి బట్టలు అయితే బాగుంటాయో అలాంటి బట్టలు కొనుక్కొస్తారు. రకరకాల బట్టలు కొంటారు. అందులో ఇప్పుడు 4-5 రకాల బట్టలు కొని తీసుకొచ్చారు. రోజు ఒక్కొక్క జతలు తొడుగుతారు పిల్లలకి. ఇక 4-5 రకాల జతలు మన పిల్లలకి ఏం బాగుంటాయో అటువంటి వాటిని తీసి కొనుక్కొని వచ్చాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బట్టలని తొడుగుతూ ఉన్నాం. కానీ ఏమవుతుంది అంటే ఫలానా బట్టలను తొడిగినప్పుడు తల్లికి తన పిల్లల్ని చూసుకోవడం అంటే చాలా ఇష్టం, ఇంకా ఎక్కువ. మిగతా బట్టలను తొడిగినప్పటికంటే ఈ బట్టల్లో తన పిల్లల్ని చూడడం అంటే ఇంకా కొంచెం ఇష్టం. ఇంకో 2 సార్లు ఎక్కువసార్లు చూస్తుంది. ఇంకో రకమైన బట్టలు తొడిగినప్పుడు తండ్రికి చూడడం అంటే చాలా ఇష్టం. ఈ బట్టల్లో చూడడం అంటే పిల్లల్ని చాలా ఇష్టం. ఇంకో రకమైన బట్టలను తొడిగినప్పుడు